ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మా ఇంట్లో వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నాము. వరలక్ష్మి వ్రతం చేసుకోవడం 2 వారాలుగా కుదరలేదు. ఈరోజు 4వ వారం అయితే కుదిరింది, చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఆహ్వానితులు ఎవరనుకుంటున్నారు? చూడండి మీరే, సరస్వతీదేవి, గౌరీ పరమేశ్వరులు, వల్లీదేవసిన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే విఘ్నేశ్వరుడు. వీళ్ళు మన ఆహ్వానితులు. అలాగే మాకు 2 కలశాలు అలవాటు. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో 2 కలశాలు. అలాగే వినాయక చవితికి కూడా 2 వినాయకులు పెడతారు. మా ఆచారం అంట, మా అత్తగారింటి ఆచారము. అలా ఈరోజైతే చాలా 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 బాగా జరిగింది. అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, నాకు తోచినంతగా నా శక్తి కొలది నేను అమ్మవారిని ఇలా పూజించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది తెలుసా. నిజంగా సకలాభీష్టాలు నెరవేర్చే తల్లి వరలక్ష్మి తల్లి కదా. అందుకే అన్నారు, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విపుల బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరచిదాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణోత్కమలవాసిని విశ్వమాత క్షీరోదతే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసిద్ధతాం నమతాం శరణ్యే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవియే నమః. చూశారుగా ముద్దులకి ఆ తల్లిని, ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీతో నాతో, నా ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీస్కి, అందరి